ప్రేక్షకులందరికీ నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, దశపాపహర దశమి ఏంటి? ఈ రోజు యొక్క ప్రత్యేకత తెలుసో తెలియకో మనిషి చాలా రకాల పాపాలు చేస్తూ ఉంటాడు. తెలిసి కావచ్చు, తెలియక కావచ్చు. ఈ రోజుని ఎలా వినియోగించుకోవడం ద్వారా ఆ పాపాలు కాస్త తగ్గే అవకాశం ఉంటుంది గురుగారు? తెలిసి తెలవక అని కాదు, ఇక్కడ తెలిసి చేసినా తెలవక చేసినా అనేటువంటి పాపాలను హరించే అటువంటిది దశపాపహర దశమి అనేటువంటిది కాదు. ఇది మరి దేని వలన అనేటువంటిది మనం వీడియోలో చెప్తాం. ముందుగా ఈ మాట ఎంతో అద్భుతంగా ఉంది, దశపాపహర దశమి. సీతాదేవి వనవాసానికి వెళుతూ తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ ఈ యొక్క గంగామాతకు చక్కటి పూజ కార్యక్రమాలు చేస్తాను అని చెప్పి ఆ విధంగా సీతాదేవి వనవాసానికి వెళుతూ నమస్కరించుకొని వెళ్ళినటువంటి సందర్భము ఇదే రోజు మరి మనకు ఈ యొక్క గంగా నది ఆవిర్భవించినటువంటి రోజు. సో ఈ యొక్క అవతరించినటువంటి రోజుగా మనకు ఈరోజు చెప్పడం జరుగుతూ ఉన్నది. మరి మనకు శాస్త్ర విహితంగా కూడా కొన్ని అద్భుతమైనటువంటి విధులను పాటిస్తూ ఒక పండుగ వాతావరణంగా కూడా మనకు ఉత్తరాదిన ఉండేటువంటి వారు ఈ యొక్క గంగా నదికి కావచ్చును, ఈ యొక్క గంగా దేవి యొక్క ఆవిర్భావాన్ని వీరు అత్యంత పండుగ వాతావరణంగా కూడా చేసుకునేటువంటి రోజు ఈరోజు. కొన్ని ప్రదేశాలలో ఈ యొక్క గంగా నదికి చీరను సమర్పిస్తూ ఉంటారు. అదేవిధంగా ఇక్కడ ఒక పూజా కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారు. కొంత నవధాన్యాలు కావచ్చును, అదేవిధంగా కొంతమేర అక్కడ మనకు గౌరీ పూజ లాంటిది నిర్వహించుకొని అక్కడ హారతి అనేటువంటిది సువాసినులు అందరూ కూడా చేసుకొని ప్రదోష కాలంలో అంటే సాయంకాలంలో పూజించుకునేటువంటి రోజు. ఈరోజు ఎంతో విశేషమైనటువంటి రోజు. ఇంకా చూసుకున్నట్టయితే మనకు మనుషులు తెలిసి తెలవక అనేటువంటిది పక్కన పెడితే వారి యొక్క నోటి ద్వారా చేసేటువంటివి, చేతుల ద్వారా చేసేటువంటి పాపాలు, అండ్ ఇక్కడ మానసికంగా చేసేటువంటివి ఇలాంటివి. అంటే ఉదాహరణకు ఇప్పుడు అపాత్ర దానము అంటే మనకు స్తోమత ఉండి కూడా కొన్ని దానాలు మనం తీసుకోకూడదు. అదేవిధంగా మన స్తోమతకు మించినటువంటి దానం కూడా మనం చేయకూడదు. ఓకే, ఇప్పుడు నీ జేబులో 100 రూపాయలు ఉంది, నువ్వు పలానా ఊరికి వెళ్ళాలి, ఎవడో అక్కడ ఆకలితో ఉన్నాడు, 100 మంది ఇచ్చేస్తే నువ్వు ఎట్లా పోతావు? ఇది అపాత్ర దానం అవుతుంది. ఓకే, అదేవిధంగా మరొకటి శాస్త్రము అంగీకరించని హింస. ఇక అది అందరికీ తెలుసు విన్నరా. అంటే లైక్ అది ఇప్పుడు నాన్ వెజ్ రిలేటెడ్ కావచ్చును, ఇంకా ఏదైనా పరస్త్రీ లేదా పురుషుని యొక్క వ్యామోహం కలగడం. ఓకే, ఒక వివాహం జరిగింది, భార్యాభర్తలు అన్యోన్యంగా ఉన్నారు, చక్కగా కలిసిమెలిసి, ఇది ఇక్కడికి అద్భుతం. ఈ భర్తకు పరస్త్రీ వ్యామోహం కానీ, భార్యకు పరపురుష వ్యామోహం కానీ, అలాంటి సంబంధాలు కలిగినటువంటి వారు కూడా ఈ యొక్క దశపాప హరదశమి రోజు అంటే దశపాపాలలో ఇవి అంటే ముఖ్యంగా చెప్పబడుతున్నాయి. ఇంకను మనకు నోటి ద్వారా అంటే ఎట్లా అంటే పౌరుషంగా మాట్లాడడము, విచక్షణ రహితం అనేటువంటిది ఒక తండ్రి కానీ, ఒక తల్లి కానీ, ఒక అన్న కానీ, ఒక చెల్లె కానీ, ఒక సార్ కానీ, ఒక గురువు కానీ, ఇలాంటి తేడా లేకుండా విచక్షణ అనేటువంటిది కోల్పోయి పౌరుషంగా మాట్లాడుతూ ఉంటారు కొందరు. ఇది ఈ పాపాలలో ఒకటి అయ్యేటువంటి పరిస్థితి. మరొకటి మనకు అసత్యము పలకడము. అసత్యాన్ని తరచూ కూడా ఎక్కువగా కూడా పలుకుతూ ఉంటారు కొందరు, ఇట్టి అసత్యాలను పలకడము. అదేవిధంగా మరొకటి చాడీలు అంటే ఈ యొక్క చెంచాగిరి అంటారు కదా, ఇవాళ రేపు ఇక్కడి అక్కడ అక్కడి ఇక్కడ వాళ్ళదే రాజ్యం ఇవాళ రేపు అంతా నడుస్తుంది. కానీ అదేవిధంగా వ్యర్థ ప్రలాపాలు చేయడము, సమాజం వినలేని భాషను కావచ్చును, పనులను కూడా మనం ఉపయోగించడం. అంటే బూతులు కావచ్చును, ఇంకా
మనం మాట్లాడేటువంటి సందర్భంలో ఇప్పుడు ఏవో బూతులు అక్కడ ఎవరో ఆడవారు ఉన్నారనుకోండి, వారి మనసు బాధనే కదా. ఇక మరీ ముఖ్యంగా పరద్రవ్యాన్ని తస్కరించాలి అనేటువంటి దుర్బుద్ధి. పలానా దగ్గర 100 రూపాయలు కనబడ్డాయి, అది నాది కాదు అనేటువంటి భావనతో మనం ఉండాలి. ఆ డబ్బును మనం దొంగిలించాలి అని ఎప్పుడైతే చూస్తున్నామో, అది ఉదాహరణకు నేను చెప్పా, అది ఏదైనా కావచ్చు. సో ఇదొకటి. ఇతరులకు బాధ కలిగించేటువంటి పనులు చేయడము, ఇతరుల యొక్క మనస్సును కూడా బాధ పెట్టే విధంగా మాట్లాడడం, వ్యర్థమైనటువంటి అహంకారాన్ని కలిగి ఉండడము, అహంకార భావంతో. చూడండి, ఇప్పుడు ఈ యొక్క దశపాపహర దశమి రోజు ఇప్పుడు నేను చెప్పినటువంటి విధంగా 100లో 99% అందరూ ఉంటున్నారు. అసత్యం పలకకుండా ఎవరన్నా ఉంటున్నారా? పరస్త్రీ వ్యామోహం కానీ, పరపురుష వ్యామోహం కానీ, అహింస, ఎదుటి వ్యక్తి మనసును అంటే ఎదుటి వ్యక్తి మనసును కూడా బాధపడకుండా మాట్లాడన్నా నాకేంది అని అనుకునేటువంటి వారు ఉన్నారు. నా ఇష్టం, నేను మాట్లాడిన అయిపోయింది, నా మనసులో ఉన్న భావన నేను చెప్పేసిన. నీకెందుకు ఈ అభిషేకాలు, ఎందుకు ఈ పూజలు, దేనికి హోమాలు, దేనికి? సాటి మనిషిని మనం బాధ పెట్టే విధంగా మాట్లాడడము ధర్మం కాదు. కనుక అంటే ఇలాంటి పనులు నేను చేసి ఉన్నాను అనేటువంటి భావనతో, మాత నన్ను క్షమించు, నా పాపాలను అన్నీ హరించు అని గంగా స్నానాన్ని ఆచరించడము దశపాపహర దశమి యొక్క అర్థం. ఇది వ్రతము కూడా ఉంటుంది కనుక ఇక అది ఇప్పుడు ఈ యొక్క నది స్నానాన్ని ఆచరించి మరలా అదే రోజు సాయంకాలం నుండి మళ్ళీ ఇదే విధంగా చేస్తూ ఉన్న బాధనే. కనుక ఇవన్నీ గమనించుకొని ముందుకు వెళ్ళాలి. వాస్తవానికి కూడా ఇది ఒక 10 రోజుల పండుగ వాతావరణం. మనకు జ్యేష్ఠ మాసము మొదలైనప్పటి ఆ యొక్క పాడ్యము నుండి కూడా 9 రోజులు కూడా చేసుకుంటూ ఉంటారు. చాలా కొన్ని ప్రదేశాలలో కూడా 9 రోజులు నవరాత్రులు చేసి 10వ రోజు చక్కగా కూడా ఈ యొక్క దశపాపహర దశమి రోజు పండుగ వాతావరణంగా ఉంటుంది. కనుక ఈ రోజు నాడు గంగా స్నానాన్ని ఆచరించండి. దగ్గరలో ఉండే అటువంటి లేదా మీ ఇంటి వద్ద ఉండే అటువంటి బావిలో నీటి స్నానాన్ని అయినా ఆచరించాలి. లేదా స్నానం చేసే అటువంటి ఆ యొక్క నీటిలో కాస్త గంగాజలాన్ని కలుపుకొని కొంతమేర పసుపును యాడ్ చేసుకొని చక్కగా కూడా గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జల యస్మిన్ సన్నిధిం కురు అని ఇట్టి మంత్రాన్ని చెప్పుకొని ఒక్క చుక్క పాల చుక్కను దానిలో యాడ్ చేసేసి చక్కగా కూడా స్నానాన్ని ఆచరించవచ్చును. జల వనరులు కూడా ఉంటాయి. ఏది మన యొక్క ప్రదేశంలో కొన్ని ప్రదేశాలలో ఇప్పుడు అక్కడైనా కూడా స్నానం చేసుకోవచ్చును ఖచ్చితంగా కూడా. ఇక ఇవేమీ లేవండి అనుకునే వారికి చక్కటి విషయాన్ని నేను చెప్తున్నాను. చక్కగా కూడా ఈరోజు దీపారాధన చేసుకొని లక్ష్మీదేవి యొక్క ఫోటో ముందు మీరు నేను చెప్పేటువంటి నామాలను చెప్పుకోండి. ఓం నందిని యై నమః, ఓం నళిని యై నమః, ఓం సీతాదేవ్యై నమః, ఓం మాలిని నమః, ఓం మహాపగ నమః, ఓం త్రిపదగామిని నమః, ఓం భాగీరథి నమః, ఓం భోగవతి నమః, ఓం జాహ్నవి నమః, ఓం త్రిదశేశ్వరి నమః. ఈ 12 నామాలను ఇంట్లో చదువుకొని చక్కగా కూడా అమ్మవారికి పరమాన్నంతో కానీ లేదా మామూలు పాలను నివేదన చేయండి. సో దీనివల్ల జాతకరీత్యా ఉండేటువంటి దోషాలు కూడా కొంతమేర తొలగిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక చక్కగా ఆ యొక్క హరిని సిరిని ఇద్దరిని కూడా ప్రార్థించుకోండి. సంకల్పం చక్కగా కూడా చెప్పుకోండి. ఆ యొక్క మనకు సంకల్పం కూడా ఏమిటి అంటే, స్నానం చేసేటప్పుడు తప్పకుండా ఈ యొక్క శ్లోకాన్ని చదువుకోండి. మమ ఏతక్ జన్మాంతర సముద్భుత దశవిధ పాపక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం దశహర మహాపర్వ నిమిత్తం స్నానమహం కరిష్యే అని చెప్పుకోండి. ఈ యొక్క సంకల్పం చెప్పుకొని చక్కగా కూడా ముందుకు వెళ్ళండి. మంచి అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. ఆల్ ద బెస్ట్. ఈ ప్రత్యేకమైన రోజును పురస్కరించుకుని ఏ విధమైన పరిహారాలు చేసుకుంటే ఉన్న పాపాలనే తొలగిపోతాయో మీ మాటల్లో చాలా బాగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. మహాదేవ్.